హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ. ఇంకా ఆడదే శత్రువు అని అంటూ ఉంటారు కదా. సో అది నిజమేనేమో అనిపిస్తుంది నాకు కొంతమంది లేడీస్ని చూస్తే. నేను అనుకునేదాన్ని అంటే మన దగ్గర కేవలం మన సౌత్ సైడే ఇట్లా ఉంటారు, లేడీస్కి ఇన్ని ఈగోస్ అవి ఇలా ఉంటాయి అంటే ఒకరిని చూసి ఒకరికి జెలస్ అట్లా ఉంటుంది అనుకున్నాను. కానీ కాదండి, ఎక్కడైనా ఏ స్ట్రీట్లో అయినా ఎక్కడైనా సరే ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళే నిజంగానే. అలా ఆలోచన విధానం కానీ మాట్లాడే అది కానీ వేరే అస్సలు. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అని అంటే, మా దగ్గర ఇక్కడ నేను ఒక లేడీని చూస్తూ ఉంటానండి. అసలు కొంతమంది ఉన్నారు లేడీస్, అసలు వాళ్ళని నిజంగా తీసి బొంద పెట్టాలనిపిస్తుంది నాకు అసలు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుందండి. ప్రతి దానికి మనల్ని అంటే తక్కువ చేసి మాట్లాడడము, మనం ఏమైనా డ్రెస్ వేసుకున్నా చెప్పులు వేసుకున్నా ప్రతిదానికి పోనీ తనేం పెద్ద అందగత్తె అంటే పెద్ద అందగత్తె ఏం కాదనమాట. నార్మల్గానే పర్సనాలిటీ ఇంత పెద్దగా ఉంటుంది. పోనీ పెద్ద లాంగ్ హెయిర్ అంటే లాంగ్ హెయిర్ కూడా కాదు, నార్మల్ హెయిర్ కూడా కాదు, ఏదో ఉంటుంది, ఏమంటారు కొబ్బరి పీచులాగా ఇంత ఉంటుందిలే. నాకు అసలు తనని చూస్తే నాకేంటి అంటే తనని ఏదో మాటలు అనాలని కాదు, అది కాదండి. సో తనేంటి అంటే ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని చూసిన ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అట్లా నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మనం తనని కామెంట్ చేయాలంటే చాలా ఉంటాయి కదా, తనేం మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, తనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాకపోతే తనేదో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఫీల్ అయిపోయి మిగతా వాళ్ళందరినీ చాలా ఏమంటారు కామెంట్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా లేడీస్ ఎక్కడైనా లేడీసే, వాళ్ళ బుద్ధే అట్లాంటిది అనిపిస్తుంది. ఇంకా సరే, ఇంకా నా వంట విషయానికి వస్తే మాత్రం చూస్తున్నారు కదా, ఇంకా ఇవాళ ప్రొద్దున్నే లేచి ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదండి, కిచెన్లోకి దూరిపోయాను అనమాట. చూస్తున్నారు కదా, జస్ట్ హెయిర్ సెట్ చేసుకున్నాను, హెయిర్ సెట్ చేసుకొని కిచెన్లోకి అయితే దూరిపోయాను అనమాట. పిల్లలకి ఇంకా ఆది అయితే నాకు ముందే చెప్పేస్తుంది కదా ఏం టిఫిన్ కావాలో. మా అమ్మ దోశ చేసేయానంటే ఇంకా ముందే చక్కగా దోశ కోసమని బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా లేచిన వెంటనే కిచెన్లోకి దూరిపోయి ఫస్ట్ అయితే ఇంకా చట్నీ కోసం కూడా అన్ని నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ డైరెక్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. దోశలు పోసేసుకొని ఇవాళ స్నాక్స్ అయితే పాప్కార్న్ వేయించాను అనమాట పిల్లలకి. అండ్ పాప్కార్న్ కూడా బాక్స్లో పెట్టేసి ఇంకా చక్కగా పిల్లలకి పాలు పోసేసి వాళ్ళనైతే లేపేసి రెడీ చేసేసాను అనమాట. చాలా తొందరగా ఇవాళ అయితే పని అయిపోయింది. నా 8:30 9 వరకల్లా నా పని అయితే